నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. మొత్తానికి నిన్న టీడీపీ జనసేన అధినేతల మధ్య అయితే చర్చ జరిగింది. అయితే దీనికి సంబంధించి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమిలో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనేటువంటి దాని మీద అయితే పెద్ద ఎత్తున అయితే చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే పూర్తి స్థాయిగా ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనేటువంటిది అయితే పూర్తి స్థాయిగా అయితే ఆ చర్చ అయితే కొలిక్కి రాలేదని తెలుస్తోంది. మళ్ళీ మరొక భేటీ కూడా ఈ సీట్ల సర్దుబాటుకి సంబంధించి కూడా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్య మరొక భేటీ కూడా జరగనున్నటువంటి పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి జనసేన పార్టీ దాదాపు 25 నుంచి 27 స్థానాల్లో పోటీ చేస్తుందని, ఇప్పటికే సీట్ల సర్దుబాటు కూడా జరిగిపోయిందని, మరి అదేవిధంగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, ఆ అభ్యర్థులకు స్వయానా జనసేన అధినేత ఫోన్ చేసి చెప్పారని చెప్పేసి రకరకాల మాధ్యమాల్లో రకరకాల అయితే వార్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితుల్లో దీని మీద సర్వత్రా అయితే విమర్శలు అయితే పెద్ద ఎత్తున వెలువడుతున్నాయి. మొత్తానికి కనుక చూస్తే ప్రధానంగా మొదటి నుంచి కూడా జనసేన అధినేత గౌరవప్రదమైనటువంటి పొత్తులకు మాత్రమే అంగీకరిస్తాననేటువంటి వ్యాఖ్యలు అయితే చేశారో ఇప్పటికీ కూడా దాని మీద అయితే ఖచ్చితంగా కట్టుబడినట్టు తెలుస్తోంది. ఒకవేళ గౌరవప్రదమైనటువంటి సీట్లని అంగీకరించినటువంటి ఎడల టీడీపీ అధినేత ఖచ్చితంగా గ్రౌండ్లో ఓట్లయితే ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉండదని చెప్పుకోవచ్చు. టీడీపీ ఓటు జనసేనకి, జనసేన ఓటు తెలుగుదేశానికి బదిలీ అవ్వాలంటే ఖచ్చితంగా జనసేన పార్టీ 1/3 స్థానాల్లో ఖచ్చితంగా పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి గతంలో కూడా జనసేన అధినేత గట్టిగానే చెప్పినటువంటి పరిస్థితిని 1/3 స్థానాల్లో పోటీ చేస్తాం, గౌరవప్రదమైనటువంటి సీట్లోనే పోటీ చేస్తాం, ఫేక్ వార్తలు అయితే నమ్మొద్దని చెప్పేసి గతంలో అనేక సందర్భాల్లో జనసేన అధినేత అయితే చెప్పారు. అయితే ఈ నిన్నటి నుంచి కూడా రకరకాలుగా ప్రచార మాధ్యమాల్లో ఎవరికి నచ్చినటువంటి రీతిలో వారు కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లతో సహా ప్రకటించడం అనేది నిజంగా హాస్యాస్పదం అంటూ అటు రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. జనసేన అధినేతకే తెలియనటువంటి నియోజకవర్గాలు, జనసేన అధినేతకే తెలియనటువంటి అభ్యర్థుల పేర్లను ఆయా ప్రసార మాధ్యమాలు వారి లిస్టులో ప్రకటించడం మీద అయితే సర్వత్రా ఆసక్తితో పాటు హాస్యాస్పదం కూడా ఆయన పరిస్థితుల్లోనే మొత్తానికి జనసేన అధినేతకు కూడా తెలియనటువంటి కొంతమంది అభ్యర్థుల పేర్లను తీసుకొని వచ్చి ఆయన నియోజకవర్గాల్లో పెట్టడం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇంకా జనసేనలోకి జాయిన్ అవ్వనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి పేర్లను సైతం కూడా కొన్ని నియోజకవర్గాలకి తీసుకొచ్చి ప్రచారం చేయటం అనేది నిజంగా హాస్యాస్పదంగా భావించేస్తున్నటువంటి అంశం. అయితే మొత్తానికి కనుక చూస్తే జనసేన అధినేత అయితే మొదటి నుంచి కూడా గౌరవప్రదమైనటువంటి పొత్తుల్నే కోరుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ ప్రచారాలకు సంబంధించి కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ హోంమంత్రి హరిరామ జోగయ్య సైతం కూడా స్పందించారు, లేఖాస్త్రాన్ని స్పందించారు. ఈ విధమైనటువంటి ప్రచారాలను ఎవరు కూడా నమ్మొద్దు, ఇవి ఒక ఫేక్ ప్రచారాలు, ఈ విధంగా చేస్తే టీడీపీ జనసేన కూటమి బలహీనపడుతుంది అనేటువంటి అంశాన్ని కూడా హరిరామ జోగయ్య తెర మీదకి తీసుకొచ్చారు. అయితే ఉద్దేశపూర్వకంగా కొంతమంది కొన్ని ప్రధానమైనటువంటి ప్రసార మాధ్యమాలు వారికి నచ్చినటువంటి రీతిలో వారికి నచ్చినటువంటి విధంగా అభ్యర్థుల పేర్లను అదేవిధంగా నియోజకవర్గాల పేర్లను ప్రకటించడం అయితే నిజంగా హాస్యాస్పదం చెప్పొచ్చు. అయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ టీడీపీ జనసేన అధినేతల మధ్య అయితే మరొక భేటీ కూడా ఉంది. ఇంకా స్పష్టత రావాలంటే ఖచ్చితంగా మరొక వారం 10 రోజుల పాటు పట్టేటువంటి అవకాశం ఉంది. మొత్తాన్ని కనుక చూస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రధానమైనటువంటి నియోజకవర్గాల్లో త్యాగాలకైతే సిద్ధం అవ్వాలంటూ గతంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అయితే అనేక మంది టీడీపీ నేతలు త్యాగాలకు సిద్ధమవుతున్నట్లయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. మొత్తానికి కనుక చూస్తే రకరకాల పేర్లతోటి రకరకాల నియోజకవర్గాలను ఏదైతే తెర మీదకు తీసుకుని వచ్చో ఆ నియోజకవర్గాలు అవన్నీ కూడా ప్రజలు అదేవిధంగా జన సైనికులు పెద్దగా నమ్మాల్సినటువంటి అవసరం లేదంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. జనసేన అధినేత దగ్గర నుంచి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు కూడా జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, అక్కడ అభ్యర్థులు ఎవరు అనే దాని మీద అయితే ఎవరు కూడా స్పష్టత ఇవ్వలేనటువంటి అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ఆ పొత్తును విచ్ఛిన్నం చేయాలనే కుట్రతోటి అదేవిధంగా ఆ రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య మళ్ళీ ఒక విభేదమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఆ రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి దిశగా అధికార వైసీపీ చేస్తున్న ఒక ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నంలో భాగస్వాములు అయితే కావద్దని చెప్పేసి ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు. మొత్తానికి కనుక చూస్తే నిన్న ఏదైతే ప్రచారాలు జరిగినాయో నియోజకవర్గాల అభ్యర్థులు అవన్నీ పూర్తి స్థాయిలో నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ప్రధానంగా చూస్తే జనసేన అధినేత నోటి నుంచి అదేవిధంగా జనసేన పార్టీ ఆఫీస్ నుంచి అఫీషియల్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని నియోజకవర్గాలు ఏంటి, ఆ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తారో అభ్యర్థులుగా అనేటువంటి దాని మీద అయితే అధికారికంగా వెలువడేంత వరకు కూడా జనసేన నాయకులు కానీ జన సైనికులు కానీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పుకోవచ్చు.